హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రసన్న వదనం మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే ఆర్జేగా పనిచేసే సూర్య తన అమ్మా నాన్నతో ఇంకా తన ఫ్రెండ్ విఘ్నేష్ తో కలిసి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల సూర్య కోమాలోకి వెళ్ళిపోతాడు. సూర్య స్పృహలోకి రాగానే విఘ్నేష్ నా దగ్గరకు వచ్చి, నువ్వు కోమాలో ఉండడం వల్ల అమ్మా నాన్నకి నేనే అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని విఘ్నేష్ సూర్యకైతే చెప్తాడు. కానీ సూర్య విఘ్నేష్ ని గుర్తుపట్టడు. ఏంట్రా నువ్వు గతం మర్చిపోయావా అని చెప్పి అక్కడున్న డాక్టర్ ని పిలిచి సూర్య నన్ను గుర్తుపట్టట్లేదని చెప్తాడు. అక్కడున్న డాక్టర్ సూర్యకి అన్ని పరీక్షలు చేసి సూర్యని తన గతం గురించి అడగగా అన్ని కరెక్ట్ గానే చెప్తాడు సూర్య. దాంతో డాక్టర్ కి ఒక విషయం అయితే కన్ఫర్మ్ అవుతుంది. డాక్టర్ విఘ్నేష్ కి నీ స్నేహితుడు సూర్య గతమైతే మర్చిపోలేదని, కానీ ఈ యాక్సిడెంట్ వల్ల అతనికి ఫేస్ బ్లైండ్నెస్ అనే డిసార్డర్ వచ్చిందని విఘ్నేష్ కి చెప్తాడు. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఏంటో తెలియక విఘ్నేష్ తలమొహమయ్యగా డాక్టర్ ఫేస్ బ్లైండ్నెస్ అంటే సూర్య ఇకపై ఎవరి ముఖం చూసినా వాళ్ళ ఫేస్ ని గాని ఇంకా వాళ్ళు మాట్లాడే వాయిస్ ని గాని గుర్తుపట్టలేడని విఘ్నేష్ అండ్ సూర్యకి చెప్తాడు. ఇక చేసేదేమి లేక సూర్య తనకి డిసార్డర్ ఉందని ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. విఘ్నేష్ తన ఫ్రెండ్ సూర్య గుర్తుపట్టడానికి తన హెయిర్ కి కలర్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఒక పెద్దాయన 500 రూపాయలకి చిల్లర కోసం కష్టపడుతూ ఉంటాడు. అక్కడకు ఆద్య అనే అమ్మాయి వచ్చి ఆ పెద్దాయనకు సహాయం చేస్తుంది. అది చూసి సూర్య చాలా ఇంప్రెస్ అవుతాడు. కట్ చేస్తే అదే అమ్మాయితో ఏటీఎం దగ్గర డబ్బులు తీసుకునే దగ్గర గొడవ అవుతుంది. కానీ సూర్యకైతే తెలీదు. మార్నింగ్ చూసి ఇంప్రెస్ అయిన అమ్మాయి ఈ అమ్మాయి అని ఆ అమ్మాయితో గొడవ పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అదే అమ్మాయి ఆద్య ఆఫీస్ లో లేట్ అవడంతో నైట్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఓ దగ్గర ఆటో ఆపితే ఆటోలో నుంచి కొంతమంది వచ్చి ఆద్యాని ఆట పట్టించడం స్టార్ట్ చేస్తారు. ఇంతలో మన సూర్య కార్ లో వచ్చి అక్కడ ఆగి ఆద్యకైతే లిఫ్ట్ ఇస్తాడు. కానీ సూర్య ఫేస్ కనిపెట్టలేడు కాబట్టి మార్నింగ్ ఏటీఎం దగ్గర గొడవ పడింది ఈ అమ్మాయే అని సూర్యకైతే తెలియదు. కానీ ఆద్య మాత్రం సూర్యాని గుర్తుపడుతుంది. మార్నింగ్ గొడవపడి కూడా అవేమి మనసులో పెట్టుకోకుండా నాకు లిఫ్ట్ ఇచ్చాడని ఆద్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లాస్ట్ కారు దిగాక ఆ విషయాన్ని సూర్యతో చెప్పగా సూర్య అప్పుడే రిలీజ్ అవుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆద్య కూరగాయలు తెస్తున్నప్పుడు తన హ్యాండ్ బ్యాగ్ ఒక దొంగలించుకుని వెళ్తూ ఉంటాడు. ఆ దొంగని పట్టుకోవడానికి ఆద్య పరిగిస్తూ ఉండగా వెనకాల నుంచి సూర్య పరిగెత్తుకుంటూ వెళ్తాడు. సూర్య తన కోసం పరిగిస్తూ ఆ దొంగని పట్టుకుంటాడని ఆద్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సూర్య డైరెక్ట్ గా వెళ్లి బస్ ఎక్కుతాడు. ఇది చూసి దొంగ కూడా షాక్ అవుతాడు. తనని పట్టుకోవడానికి పరిగిస్తూ వచ్చాడని దొంగ కూడా అనుకుంటాడు. బస్ ఎక్కిన సూర్య దొంగ కూడా బస్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడని అనుకొని ఆ దొంగకి త్వరగా రమ్మని చేయందిస్తాడు. ఈ విధంగా సూర్య దొంగకి హెల్ప్ చేశాడని ఆద్య అనుకుంటుంది. కట్ చేస్తే వర్షం రావడంతో సూర్య రోడ్ పక్కన ఆగి సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఇంతలో వర్షం తగ్గుతుంది. అప్పుడే అక్కడ దూరంగా ఒక అతను ఒక అమ్మాయితో వస్తూ ఉంటాడు. సడన్ గా ఒక లారీ వస్తూ ఉండటంతో ఆ అమ్మాయిని ఆ లారీ కింద తోసేస్తాడు. దాంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే స్పాట్ లో చనిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయిని తోసేసిన అతను అక్కడ ఒక రెడ్ కార్ వచ్చి ఆగడంతో ఆ కారు ఎక్కి వెళ్ళిపోతాడు. దూరం నుంచి సూర్య ఇదంతా చూస్తాడు. దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేస్తాడు. ఆ అమ్మాయి కొనవూపురుతో ఉండటంతో తనకి దాహం వేస్తుందో ఏమో అని అక్కడ ఆ అమ్మాయి చేతిలో నుంచి పడిపోయిన బాటిల్ ని తీసుకుని తనకి నీళ్లు తాగిపిస్తాడు. కానీ ఆ అమ్మాయి అప్పుడే చనిపోతుంది. సూర్య ఇక అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఈ విషయం సూర్య తన ఫ్రెండ్ విఘ్నేష్ కి చెప్పగా ఈ విషయం ఇంతటితో మర్చిపోమని, లేకుంటే పోలీసులతో అనవసరంగా తలనొప్పి వస్తుందని విఘ్నేష్ సూర్యకి చెప్తాడు. కానీ సూర్య ఉండబట్టలేక ఒక అన్నోన్ పర్సన్ లాగా 1 రూపీ కాయిన్ బాక్స్ నుంచి పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి నిన్న జరిగిన యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ కాదని, అది ఒక హత్యని, అది నేను కల్లారా చూశానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న ఒక కానిస్టేబుల్ ఈ విషయాన్ని అక్కడున్న ఎస్ఐకి అయితే చెప్తాడు. కట్ చేసే సూర్యకి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. ఇమీడియట్ గా తనని పోలీస్ స్టేషన్ కి రమ్మని ఒక పోలీస్ అయితే కాల్ చేసి చెప్తాడు. సూర్య కొద్దిసేపట్లోనే పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే తన పైన ఆద్య కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే దాని ముందు రోజు ఆద్య బ్యాగ్ కొట్టేసి వెళ్తున్న దొంగకి బస్ లో నుంచి చేయనించి మరి దొంగకి హెల్ప్ చేయడంతో ఈ దొంగతనం సూర్యనే చేయించాడనుకొని ఆద్య సూర్య పైన కంప్లైంట్ ఇస్తుంది. తీరా ఆ దొంగ ఆ స్టేషన్ లోని కనిపించేసరికి అప్పుడు ఆద్యకి ఒక విషయం అయితే అర్థమవుతుంది. సూర్య ఆ దొంగతనం చేయించలేదని, చాలా తప్పైపోయిందని ఆద్య ఇంకా తన ఫ్రెండ్ సూర్యకి బ్రతిమలాడుతూ ఉంటారు. సూర్య కూడా ఇద్దరు అమ్మాయిలు బ్రతిమలాడటంతో తను కూడా కూల్ డౌన్ అయిపోతాడు. అప్పటి నుంచి
నుంచి ఆద్య సూర్యకి బాగా క్లోజ్ అయిపోతుంది. సూర్య ఫ్రెండ్ విఘ్నేష్ కూడా ఆద్యకి మంచి ఫ్రెండ్ అయిపోతాడు. సూర్య ఇంకా విఘ్నేష్ ని ఆద్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి వాళ్ళ అమ్మకు కూడా పరిచయం చేస్తుంది. ఒకరోజు ఆద్య అండ్ సూర్య షాపింగ్ కి వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయి సూర్యకి ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయిని పక్కకు తీసుకువచ్చి తనకున్న ఫేస్ బ్లైండ్నెస్ డిసార్డర్ గురించి ఆ అమ్మాయికి చెప్తాడు. ఆ అమ్మాయి ఆలోచించుకొని చెప్తానని మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడ నుంచి భయపడి వెళ్ళిపోతుంది. వెనుక నుంచి ఆద్య ఇదంతా వింటుంది. ఇన్ని రోజులు నువ్వు నేనెవరో తెలియకుండానే నా చుట్టూ తిరిగావా అని చెప్పి అక్కడ నుంచి చాలా కోప్పడి వెళ్ళిపోతుంది. కానీ కట్ చేస్తే నెక్స్ట్ డే ఆద్య సూర్య దగ్గరికి వచ్చి సారీ చెప్పి తనను కూడా ఐడెంటిఫై చేయడానికి తన హెయిర్ కి కలర్ వేసుకొని వస్తుంది. దీంతో సూర్య విఘ్నేష్ ఆద్య అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోపక్క పోలీస్ స్టేషన్ కి సూర్య కాయిన్ బాక్స్ నుంచి కాల్ చేస్తుంటాడు కదా, ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ఆ స్టేషన్ ఎస్ఐ ట్రాక్ చేస్తూ ఉంటాడు. ఆ ట్రాక్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక సీసీ కెమెరాలో నుంచి సూర్య యొక్క కార్ నెంబర్ ట్రేస్ చేసుకొని సూర్య అడ్రస్ కి అయితే వెళ్తాడు. కానీ అక్కడ సూర్య అయితే ఉండడు. సూర్య కొన్ని సంవత్సరాల క్రితమే అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. కట్ చేస్తే ఆద్య సూర్య కార్ తీసుకొని తను వర్క్ చేస్తున్న ప్లేస్ కి వెళ్తూ ఉండగా దారిలో కార్ బ్రేక్ డౌన్ అయ్యి ఒక ఆవిడ పాపను పట్టుకొని నిలబడుకో ఉంటుంది. ఆద్య అక్కడ ఆపి తనకి లిఫ్ట్ ఇస్తానని ఆఫర్ చేయగా ఆమె కార్ అయితే ఎక్కుతుంది. తనని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో డ్రాప్ చేయగా తీరా చూస్తే ఆమె ఎవరో కాదు, ఆ ఏరియా ఎస్ఐ యొక్క భార్యే. డ్రాప్ చేసినందుకు ఇన్స్పెక్టర్ ఆద్యకు థ్యాంక్స్ చెప్తాడు. ఆద్య కార్ లో రిటర్న్ అవుతూ ఉండగా ఆ ఎస్ఐ ఆ కార్ యొక్క నంబర్ ప్లేట్ ని చూసి తను వెతుకుతున్న సూర్య కారే అని తెలుసుకుని ఆ కార్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పటికే ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. తనకి థ్యాంక్స్ చెప్పేటప్పుడు తన కోట్ మీద మర్సిడీస్ బెంచ్ సింబల్ అయితే ఉంటుంది. తను వర్క్ చేస్తున్న బెంచ్ ఆఫీస్ కి ఎస్ఐ వెళ్తాడు. అక్కడే ఉండి ఆద్యాని గమనిస్తూ ఉంటే సడన్ గా సూర్య అక్కడికి వచ్చి ఆద్యతో మాట్లాడి తన కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. సూర్యని ఎస్ఐ ఫాలో అవుతూ వెళ్లి సూర్య ఇంటి దగ్గర కిరాణా కొట్టుకి వెళ్లి రిటర్న్ వస్తూ ఉండగా ఆ ఎస్ఐ ముఖానికి గుడ్డ కప్పుకొని సూర్యని కొట్టి నీకు సంబంధం లేని విషయంలో తలదూర్చవద్దని సూర్యని కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కొంతమంది రాగా ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో సూర్య తనకి థ్రెడ్ ఉందని ఎవరిని చూసినా భయపడుతూ ఇక ఉండలేక నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. సూర్య పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సమయానికి స్టేషన్ లో ఏసీపీ వైదేహి ఉండడంతో తను సూర్యాని చూసి విషయం ఏంటి అని అడగ్గా సూర్య తనకి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రీసెంట్ గా ఈ ఏరియాలో జరిగిన యాక్సిడెంట్ కాదని అది మర్డర్ అని ఒక అతను ఆ అమ్మాయిని ఇంటెన్షనల్ గా లారీ కింద తోసేయడం నేను చూశానని ఏసీపీకి చెప్తాడు. ఈ విషయం నేను పోలీస్ స్టేషన్ కి అన్నోన్ పర్సన్ లా కాల్ చేసి చెప్పానని డైరెక్ట్ గా వచ్చి చెప్పడానికి భయమేసిందని, కానీ నిన్న నాపై ఎవరో దాడి చేశాడని, ముఖానికి గుడ్డ కప్పుకొని ఉన్నాడని, కానీ అతను నా పైన దాడి చేసేటప్పుడు అతని చెస్ట్ పైన ఒక చిన్న పాదం గుర్తు పచ్చబొట్టు చూశానని ఏసీపీకి సూర్య చెప్తాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని, మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని, అవసరమైనప్పుడు నీకు ఇన్ఫార్మ్ చేస్తామని, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఏసీపీ సూర్యకి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. డైరెక్ట్ గా ఏసీపీ వైదేహి ఎస్ఐ దగ్గరికి వెళ్లి ఓ 3-4 చంపదెబ్బలు కొట్టేస్తుంది. నేను చేయమన్న ఒక చిన్న పని సరిగా చేయలేవా, ఇప్పుడు ఒకడు అది చూసి నేరుగా స్టేషన్ కే వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అని ఆ ఎస్ఐ అయితే అరుస్తుంది. అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మర్డర్ చేయించింది ఏసీపీ వైదేహియే. ఆ రోజు ఆ ఎస్ఐ అమ్మాయిని తోసేసిన తర్వాత రెడ్ కార్ లో వచ్చి ఎస్ఐని తీసుకువెళ్ళింది మన వైదేహి. కానీ ఎందుకు వైదేహి ఆ అమ్మాయిని చంపించిందో ఇంకా తెలియదు. ఎస్ఐ ఏసీపీతో సూర్య అప్పుడు చూసిన ముఖం మళ్ళీ గుర్తుపట్టలేడని, వాడిని మనం లైట్ తీసుకోవచ్చని ఏసీపీకి చెప్పగా అయినా ఏసీపీ ఎస్ఐని తిడుతుంది. ఎలాగైనా ఈ విషయం బయటకు రాకుండా చూసుకోమని ఎస్ఐకి చెప్తుంది. కట్ చేస్తే ఆద్యకి వాళ్ళ అమ్మ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆద్య ఈజీగా పెళ్లి చూపుని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ తిట్టడంతో ఆద్య అక్కడున్న గ్లాస్ పగలకొట్టి అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో ఆ గాజు ముక్క గుచ్చుకొని తన కాలికైతే గాయం అవుతుంది. కట్ చేస్తే తను హాస్పిటల్లో ఉండగా సూర్య అక్కడికి వచ్చి ఆద్య పైన బాగా కేరింగ్ చూపిస్తాడు. తను కావాలనుకున్న వ్యక్తి సూర్యనే అని తనను లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా మెల్లగా సూర్యతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఆద్య ఒక టైంలో సూర్యకైతే తన ప్రేమ విషయం చెప్పేస్తుంది. నాకు ఫేస్ బ్లైండ్నెస్ డిసార్డర్ ఉందని తెలిసి కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, నీకు ఓకేనా అని సూర్య అడగ్గా నాకు నువ్వంటే చాలా ఇష్టమని ఆద్య సూర్యకైతే తన ప్రేమ గురించి చెప్తుంది. సూర్య కూడా ఎంతో అదృష్టంగా భావించి ఆద్యాని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఆద్యాని సూర్య తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తూ ఉండగా పోలీసులు తనని సరౌండింగ్ చేసి అరెస్ట్ చేస్తారు. స్టేషన్ కి తీసుకువెళ్లి అక్కడున్న ఏసీపీ నువ్వే ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లి మర్డర్ చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు స్టేషన్ కి వచ్చి మా ముందు నాటకాలు వేస్తావా అని ఏసీపీ వైదేహి సూర్యనైతే తిడుతుంది. సూర్య సడన్ గా కేసు తనపైకి రావడంతో సూర్య చాలా భయపడిపోయి
ఎక్కడో ఏదో తప్పు జరిగింది మేడం, అసలు నేనే హత్య చేశానని అసలు ఎవిడెన్స్ ఏముంది మేడం అని అడగ్గా ఏసీపీ ఒక అతన్ని పిలిపిస్తుంది. అతను ఆ రోజు రోడ్ పక్కన నిలబడుకో ఉన్నప్పుడు సూర్య ఒక అమ్మాయిని లారీ కింద దోసేయడం తను చూశానని అతను సూర్య పైన ఆరోపణ అయితే చేస్తాడు. సూర్య అతనిని ఇంతవరకు చూడలేదు అని ఎంత చెప్తున్నా తనకున్న డిసార్డర్ ని సాకుగా చూపిస్తారు పోలీసులు. మరో ఎవిడెన్స్ గా సూర్య ఇంకా ఆద్య పార్క్ లో ఉన్నప్పుడు అక్కడున్న బ్యాగ్ ఇవ్వమని అడగ్గా సూర్య ఆ బ్యాగ్ అతనికి ఇస్తాడు. అది అక్కడున్న సీసీ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి పోలీసులు సూర్యకి అగైన్స్ట్ గా ఎవిడెన్స్ అయితే సృష్టిస్తారు. దీంతో సూర్య ఆ కేసు నుంచి బయటికి రావడానికి అన్ని దారులైతే మూసుకుని పోతాయి. చివరిగా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అమ్మాయికి నీళ్లు తాపీయడానికి ఆ బాటిల్ అయితే టచ్ చేస్తాడు. సో ఆ బాటిల్ పైన తన ఫింగర్ ప్రింట్స్ అయితే ఉంటాయి. ఇలా అన్ని ఎవిడెన్స్ సూర్యకి అగైన్స్ట్ గా ఉండడంతో సూర్యనే ఆ హత్య చేశాడని పోలీసులు నిరూపిస్తారు. ఏసీపీ వైదేహి ఎస్ఐని బయటకు తీసుకుని వెళ్లి తన దగ్గరున్న ఇద్దరు రౌడీలను ఎస్ఐకి పరిచయం చేస్తుంది. వీళ్ళిద్దరూ రేపు సూర్య కోర్టుకి వచ్చిన తర్వాత సూర్యని హత్య చేస్తారని ఎస్ఐకి దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయమని వైదేహి అయితే చెప్తుంది. సూర్య కోర్టుకు వెళ్లే ముందు కొన్ని మెడికల్ టెస్ట్ల కోసం హాస్పిటల్ తీసుకుని వెళ్లి యూరిన్ టెస్ట్ కోసం టాయిలెట్ కి పంపిస్తారు. అక్కడ వైదేహి పంపించిన ఇద్దరు రౌడీలు సూర్య పైన దాడి చేస్తారు. అప్పటికే సూర్యని కత్తులతో 4 చోట్ల పొడుస్తారు. ఎలాగోటి అతి కష్టం మీద సూర్య ఆ హాస్పిటల్ నుంచి తప్పించుకొని పారిపోతాడు. పోలీసులు సూర్య కోసం తను పనిచేస్తున్న ఆఫీస్ లో ఇంకా ఆద్య వాళ్ళ ఇంట్లో కూడా చెకింగ్ చేస్తారు. తప్పించుకొని పోయిన సూర్య వేరొకరి మొబైల్ తో తన ఫ్రెండ్ విఘ్నేష్ కి ఫోన్ చేసి తన పైన లేనిపోనివి చెప్పి ఆ కేసు తన మీదే తెచ్చారని ఫేక్ ఎవిడెన్స్ కూడా సృష్టించారని తన ఫ్రెండ్ కి చెప్తాడు. విఘ్నేష్ ఎక్కడున్నావు అని సూర్యని అడగ్గా ఈలోగా సూర్యకి ఫోన్ ఇచ్చిన అతను ఆ ఫోన్ ని లాక్కునేస్తాడు. సూర్య చెప్పకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏం చేయాలో సూర్య ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఆ ఎస్ఐ సాక్ష్యం చెప్పిన అతన్ని ఎక్కడుంటావని అడిగినప్పుడు తన అడ్రస్ అయితే చెప్తాడు. ఆ అడ్రస్ గుర్తొచ్చి సూర్య ఆ అడ్రస్ కు వెళ్లి పెంట్ హౌస్ మీద ఇంటి యొక్క డోర్ అయితే కొడతాడు. సాక్ష్యం చెప్పిన అతను సూర్యని చూడంగానే చాలా భయపడిపోతాడు. కానీ అతనికి సూర్య ఫేస్ గుర్తుపట్టలేదని తెలుసు. సూర్య గోవింద్ ఉన్నాడా అని అడుగుతాడు. అతను గోవింద్ లేడని చెప్పడంతో సూర్యకి కన్ఫర్మ్ అయిపోతుంది ఇతనే ఆ రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్పాడని. వెంటనే అతను సూర్య నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. సూర్య కూడా అతని వెనకాల చేసుకుంటూ అతన్ని తరుముతూ వెళ్తాడు. ఆ పరిగెత్తే క్రమంలో అతను ఒక కారుకి దప్పడి యాక్సిడెంట్ అయి చనిపోతాడు. సమయానికి సూర్య ఫ్రెండ్ విఘ్నేష్ అక్కడికి వచ్చి సూర్యాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. విఘ్నేష్ సూర్యాని ఆద్య దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఆద్య సూర్య సిచ్యువేషన్ అర్థం చేసుకొని సూర్యాని గట్టిగా హక్ చేసుకుంటుంది. కట్ చేస్తే వీళ్ళ ముగ్గురు యాక్సిడెంట్ లో చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఎవరో కాదు, ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ. ఏసీపీ వైదేహి వాళ్ళ ఇంట్లో పని మనిషి. అమ్మ, మీ అమ్మాయిది యాక్సిడెంట్ కాదని, తనని ఎవరో లారీ కింద తోసేయడం నేను చూశానని వాళ్ళ పేరెంట్స్ కి సూర్య చెప్పగా వాళ్ళు ఆ విషయాన్ని నమ్మరు. పైగా సూర్యాన్ని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. వాళ్ళిద్దరూ డైరెక్ట్ గా వెళ్లి ఏసీపీ వైదేహికి ఈ విషయం అంతా చెప్తారు. తర్వాత వైదేహి ఎస్ఐకి ఫోన్ చేసి ఆ సూర్య వీళ్ళ దాకా వెళ్ళాడు, నెక్స్ట్ మా ఇంటి దాకా వస్తాడు అని చెప్పి ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చి త్వరగా ఈ విషయాన్ని ఒక కొలిక్కి తేవాలని చెప్పి ఎస్ఐకి అయితే వార్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే సూర్య ఆ రోజు పార్క్ లో అతనికి డబ్బులు ఇచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడంతో అసలు నిజంగా ఆ వీడియో ఉందా లేదా అని సూర్య ఇంకా విఘ్నేష్ పార్క్ కి వెళ్లి ఆ ఫుటేజ్ కోసం వెతుకుతారు. కానీ అప్పటికే అది ఎవరో డిలీట్ చేసి ఉంటారు. అక్కడున్న ఆపరేటర్ కి ఈ పార్క్ పరిసరాల్లో ఆ రోజు ఎవరో వచ్చారో సీసీటీవీలో చూడగా ఆ ఏరియా ఎస్ఐ అక్కడికి వచ్చి వెళ్లడం అక్కడైతే రికార్డ్ అయి ఉంటుంది. దీంతో సూర్యకి ఎస్ఐ మీద అనుమానం వచ్చి సూర్య ఇంకా విఘ్నేష్ డైరెక్ట్ గా ఎస్ఐ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఎస్ఐ ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి ఇంటి లోపలికి వెళ్లి ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతాయేమోని చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఎస్ఐ ఇంకా తన భార్య పాప లోపలికి రావడంతో ఎస్ఐ పాపని చేతిలో పట్టుకొని ఎస్ఐని భయపించి అసలు ఎందుకు తనని ఈ కేసులో ఇరికించారో నిజం చెప్పమని, లేదంటే పాపని చంపేస్తానని ఎస్ఐని భయపిస్తాడు. దీంతో ఎస్ఐ జరిగిందంతా చెప్తాడు. ఏసీపీ వైదేహి మేడం చాలా ఇష్టపడి వరుణ్ అనే ఆర్కిటెక్ట్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏసీపీ మేడం కి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. దీంతో వరుణ్ సార్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఒకరోజు మేడం వాళ్ళ ఇంట్లో పని మనిషికి హెల్త్ బాగలేక వాళ్ళ కూతుర్ని ఆ రోజు పనికి పంపిస్తుంది. వరుణ్ సార్ ఆ అమ్మాయిని చూసి తనకి ఒక ఐడియా వస్తుంది. ఆ అమ్మాయి చాలా హెల్తీగా ఉందని సరోగసి ద్వారా ఆ అమ్మాయి చేత ఒక బడ్డెని కనిద్దామని ఏసీపీ మేడం కి వరుణ్ ఫోర్స్ చేస్తాడు. వరుణ్ సార్ పదే ఫోర్స్ చేయడంతో ఏసీపీ మేడం కూడా ఒప్పుకుంటారు. మేడం ఇంకా వరుణ్ సార్ అందరినీ ఒప్పించి ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి సరోగసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయించగా ఆ అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. తర్వాత ఆ అమ్మాయిని మేడం వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చి వరుణ్ సార్ చాలా జాగ్రత్తగా ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉంటారు. ఇంకా వైదేహి మేడం వాళ్ళ అత్తమామ కూడా ఆ అమ్మాయిని బాగా చూసుకుంటారు. ఆ అమ్మాయి పైన పెట్టిన కేరింగ్ వల్ల వైదేహి మేడం ని పట్టించుకోవడం మర్చిపోతారు. దీంతో వైదేహి మేడం చాలా బాధపడి ఎక్కడ తన స్థానం ఆ అమ్మాయి తీసేసుకుంటుందో అని వరుణ్ సార్ మీద పిచ్చి ప్రేమతో ఆ అమ్మాయిని నా సహాయంతో చంపించిందని ఆ ఎస్ఐ సూర్యకి చెప్తాడు.
సూర్య ఎస్ఐ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని నువ్వే నన్ను ఈ కేసులో ఇరికిచ్చావు కాబట్టి నువ్వే నన్ను ఈ కేసు నుంచి విడిపించమని ఎస్ఐని కోరుతాడు. ఎస్ఐ కూడా సూర్య పరిస్థితి ఆలోచించి సూర్యకి హెల్ప్ చేద్దామని సూర్యని తీసుకొని ఏసీపీ దగ్గరికి అయితే వెళ్తాడు. సూర్యని బయటే ఉంచి ఏసీపీ మేడం దగ్గరికి వెళ్లి సూర్య చాలా మంచివాడని, సూర్యకి మీ విషయం చెప్పానని, అతను ఈ విషయం ఎవరికి చెప్పనని, నాది బాధ్యతని ఎస్ఐ ఏసీపీ మేడం ని ప్రాధాయపడుతూ ఉంటాడు. వెంటనే ఏసీపీ వైదేహి ఏమాత్రం ఆలోచించకుండా అక్కడున్న పదునైన కర్రతో ఎస్ఐని పొడిచి చంపేస్తుంది. ఇదంతా కిందున్న సూర్య చూసి అక్కడి నుంచి పారిపోతాడు. ఈ విషయాన్ని తన ఫ్రెండ్ విఘ్నేష్ కి చెప్పి ఎలాగైనా ఈ ఏసీపీని కటకటాల వెనకాల పంపించాలని, ఏసీపీ ఆ ఎస్ఐని చంపేటప్పుడు నేను ఫోన్ తో వీడియో తీసానని చెప్పి ఆ వీడియో ఫుటేజ్ ని సూర్య తన ఫ్రెండ్ కి అయితే చూపిస్తాడు. విఘ్నేష్ కూడా సూర్యని మెచ్చుకొని నెక్స్ట్ ప్లాన్ ఏంది అని అడగ్గా ఈ వీడియోని పోలీసుల ద్వారా కాకుండా డైరెక్ట్ గా మెజిస్ట్రేట్ కి ఈ వీడియో చూపిస్తే మనకి న్యాయం దొరుకుతుందని సూర్య ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్ డే మెజిస్ట్రేట్ కి ఆ వీడియో సబ్మిట్ చేద్దామని సూర్య వెళ్తూ ఉన్నప్పుడు ఏసీపీ వైదేహి ఆ రోజు ఆద్య వేసుకున్న డ్రెస్సే వేసుకొని తన హెయిర్ కి కలర్ పూసుకొని సూర్యతో ఆద్య మాట్లాడుతున్నట్టు అతన్ని ఆపి మాట్లాడుతూ ఉంటుంది. సూర్య అది నిజంగా ఆద్య అనుకొని నీతో మళ్ళీ మాట్లాడతాను అని నేను ముఖ్యమైన పనిలో ఉన్నానని చెప్తున్న వైదేహి అసలు వదలదు. సడన్ గా ఎవరో వచ్చి తనని కిడ్నాప్ చేసి వెళ్తున్నట్లుగా వైదేహి ప్లాన్ చేస్తుంది. దీంతో సూర్య వేరే ఆప్షన్ లేక కిడ్నాపర్స్ ఆద్యాన్ని తీసుకువెళ్తున్నారనుకొని వైదేహి వెళ్తున్న వ్యాన్ వెనుకే కంగారుగా ఫాలో అవుతూ వస్తాడు. ఒక ప్లేస్ లో వైదేహి ఆద్యలాగా సూర్యకి ఎదురుపడుతుంది. సూర్య వెళ్లి హగ్ ఇవ్వగా తన వెనుక ప్యాంట్ లో గన్ ఉండడం సూర్య గమనిస్తాడు. వెంటనే సూర్యకి వైదేహి ప్లాన్ అర్థమైపోతుంది. వచ్చింది ఆద్య కాదని వైదేహి అని సూర్య కనిపెట్టేస్తాడు. ఏమీ తెలియనట్టు వైదేహితో ఆటోలో వెళ్తూ ఉంటాడు. సూర్యకి సడన్ గా కాల్ రావడంతో చూడగా అది ఆద్య అని తెలుస్తుంది. ఆ ఫోన్ ని వైదేహి కూడా చూడటంతో సూర్య వెంటనే ఆటో దిగి వెళ్లిపోతాడు. సూర్య వైదేహి నుంచి తప్పించుకొని పోతున్న సమయంలో నిజంగా ఆద్య అదే డ్రెస్ లో సూర్యకి ఎదురుపడుతుంది. వచ్చింది వైదేహి అనుకొని అక్కడున్న ఒక వస్తువుతో ఆద్యాని బలంగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధ్యలో వైదేహి అరేంజ్ చేస్తున్న ఇద్దరు రౌడీలు కూడా సూర్యాని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్తూ ఉండగా ఒక రౌడీ ఆద్య మెడ మీద కత్తి పెట్టుకుని ఉంటాడు. నిజానికి అది ఆద్య కాదు, వైదేహి. దగ్గరికి వచ్చిన సూర్యను కత్తితో పొడుస్తారు. కానీ మన సూర్య ఆ రౌడీలిద్దరిని చితక్కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. ఫైనల్ గా సూర్య చేతిలో ఒక గన్ ఉంటుంది. అక్కడ ఒకవైపు ఆద్య, మరోవైపు వైదేహి నిలబడి ఉంటారు. ఇద్దరిలో ఎవరు ఆద్యనో సూర్య తేల్చుకోలేకపోతాడు. తొందరపడి ఎవరిని కాల్చినా తన ఆద్య చనిపోవచ్చని సూర్య ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు సూర్యకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చి తన లెఫ్ట్ షోల్డర్ మీద తనను తాను షూట్ చేసుకుంటాడు. భుజానికి గాయమై సూర్య కింద పడిపోవడంతో ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యాన్ని పట్టుకుంటుంది. వైదేహి మాత్రం అక్కడున్న ఒక ఇనుప రాడ్డును పట్టుకొని సూర్యాన్ని చంపడానికి వస్తుండగా సూర్య సెకండ్ వేస్ట్ చేయకుండా వైదేహిని గుండెల్లో కాల్చి మరీ చంపేస్తాడు. ఇక్కడ సూర్యాని తన ప్రేమే కాపాడింది. ఇంతటితో ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.